హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషీస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో తొందరగా ఈజీగా అయిపోయి బాంబే కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని కార్న్ఫ్లవర్ హల్వా కూడా అంటారు. ఈ కార్న్ఫ్లవర్ హల్వా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక హాఫ్ కప్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారు కదా, ఎలాంటి ఉండలు కూడా లేవు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ వాటర్ కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని కొద్దిసేపట్లో దగ్గర పడిపోతుంది. ఇది పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం ఇలాగా చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఇష్టం, ఎల్లో అయినా, ఆరెంజ్ అయినా, రెడ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. హల్వా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న హల్వాని యాడ్ చేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. హల్వా వేసుకున్న బౌల్ని ఒక 10 to 20 మినిట్స్ వరకు కూడా సెట్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఇప్పుడు హల్వా మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకొని నైఫ్కి కాస్త నెయ్యి రాసుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా బొంబాయి కరాచీ హల్వా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.